అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. మన స్పీకర్ సార్ను సుప్రీంకోర్టు ఓపెన్ చేసింది కాదోలా. అయ్యో సారేం తప్పు చేసే అనుకుంటురా? అయితే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు షెయి పార్టీలకు పోయారు కదా, మరి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోడు తప్పే కదా. మరి గట్ల తప్పు చేసిన వాళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. సుప్రీంకోర్టు 3 నెలలు టైం ఇచ్చింది స్పీకర్ సార్కు. 3 నెలలు కూడా ఒడిచిపోయాయి, ఏదో ఒక నిర్ణయం కూడా తీసుకోలే. అందుకే గరం అవుతుందట. భారీ ముచ్చటగా పూరగా అరుచుకుందాం. కానీ ఆవోలా స్పీకర్ సార్ మీద మన సుప్రీంకోర్టు కోపానికి వచ్చిందటగానోలా. అసలు నన్ను అడిగితే ఒక స్పీకర్ సార్ మీద కోర్టు గిట్ల గరమగుడు ఫస్ట్ సార్ అనుకుంటా ఈ 10-20 ఏండ్లల్లా. ఎందుకు గరమైందో మీకు కూడా ఎరికై ఉండాలి. అసలు ఈ కేసు ఏందో మళ్ళా చెప్తా మీకు. రాష్ట్రంలో షెయి పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళల్లా 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు పోయారు కదా, కండువలు కప్పుకున్నారు. రేవంత్ సార్తోని చేతులు కలిపిర్రు. ఒక రకంగా చెప్పాలంటే గెలిచిన పార్టీకి వెన్నుపోటు ఒడిసిర్రు అన్నట్టే. మేమేడ షెయి పార్టీల షరీకైనాం, బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని చెప్పుకుంటూ పోయారు. మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు రావాలి కదా. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆందోళనలు చేసింది, వాటిలలో పాల్గొంచుకోవాలి కదా కథగాని. ఇక వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. పోయినాడది స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసింది. ఒకసారి కాదు, 2 మాటలు కాదు, 10 మాటల స్పీకర్ సార్కు చెప్పిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గిట్ల సంగతి వాళ్ళు పార్టీ మారిరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అన్నారు. కానీ స్పీకర్ సార్ నుంచి చర్యలు ఏం కనవల్లే. ఇక గిట్ల కాదని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయింది. అటు ఇంకా సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టు విచారణలు అవన్నీ చేసి అక్టోబర్ 31వ తారీఖు లోపు వాళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది స్పీకర్ ఆఫీసు. కానీ విచారణ ఇంకా లేట్ అయితేనే ఉన్నదోలా. ఇట్లా లేట్ అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ మల్క సుప్రీంకోర్టుకు పోయింది. దీని మీద కోర్టు విచారణ చేసి మన స్పీకర్ సార్కు నోటీసులు పంపిందట. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఈ వారం రోజులలో చర్యలు తీసుకోవాలి, లేకుంటే మాత్రం స్పీకర్ మీద కూడా కోర్టు చర్యలు ఇవి తీసుకోవాల్సి వస్తుందని అన్నాడట. ఇక 4 వారాలకు విచారణ వాయిదా కూడా చేసింది. ఇట్లా తీర్పు చెప్పేటప్పుడు స్పీకర్ సార్కు జర్రంతా మందలిచ్చినట్టు చేసిందట పెద్ద కోర్టు. గతంలో 31/7/2025 సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని. 10 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అది 3 మంత్స్ అయిపోయాక కూడా 31/10/2025కి 3 మంత్స్ అయిపోతుంది. అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోరడం జరిగింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. మొత్తానికి అర్థమైంది ఏంటంటే కానూన్ ముంగట అందరూ సమానమే. అసెంబ్లీ స్పీకరు అయినంత మాత్రాన స్పెషల్ ఏముండే అన్నట్టే కదా. ఇంకేంది, ఇంకొక వారమే ఉన్నది టైము. సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిన ప్రకారం ఈ వారంలోనే 600 అయినా 100, 116 అయినా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఐబొమ్మ ముచ్చట చెప్పుకుందాం. ఏ మాట కా మాటనులా దొంగ పని చేసేటోళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారని సినిమాలలో చూస్తారు కదా. బయట కూడా అసంటోళ్లకు అభిమానులు, వీరాభిమానులు ఉంటారని సినిమాలోళ్ళు కూడా ఇప్పుడు చూసిర్రు. టాకీస్లో పడ్డ సినిమాలను దొంగతనంగా వెబ్సైట్లో పెట్టి ఐబొమ్మ రవిను అరెస్ట్ చేసిర్రు మొన్న పోలీసులు. అసలు గట్లెట్లా దొరికిండు, ఏంది కథ, సినిమాలోళ్ళు ఏమంటారు, పోలీసులు ఎట్లా దొరకబట్టిరు, సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది, గవన్నీ అరుచుకున్నట్టు చేద్దాం రారి. గీననే ఐబొమ్మ రవి కొన్నేళ్ల సంది సినిమాలకు పోలీసులకు సుక్కలు చూయించిండు. ఆఖరికి మొన్న అరెస్ట్ గాని అయిండు. ఇక ఈయన అరెస్ట్ అయిందని ఎరుకౌడుతోటే సినిమాలలో ఎంతో మంది గుండాగాళ్లను ఒంటి చేత్తోని కొట్టిన పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు దిల్ ఖుష్ అయిపోయారోలా మన హైదరాబాద్ పెద్ద పోలీస్ సర్జనార్ సార్ కచ్చి శనార్థులు చెప్పిర్రు. చాలా మంది పని చేసిర్రు, మా సినిమాలను కాపాడిరని తారీఫ్ చేసిర్రు అన్నట్టు ఐబొమ్మ నడిపేటైన పేరు రవి కదా. ఈ రవి ఎన్నో కెరేబియన్ దీవులలో ఉండి మన సినిమాలను ఐబొమ్మలో పెట్టిండు. జనాలు కూడా బాగానే అలవాటు పడ్డారు ఈ ఐబొమ్మకు. ఈయనను దొరకబట్టేందుకు అప్పట్లోనే ప్రయత్నం చేస్తే మీరు నన్నేం చేయలేరు, మీ జాతకాలన్నీ నా కాడ ఉన్నాయి, దమ్ముంటే పట్టుకోరే అని సవాల్ కూడా చేసిండు. కానీ ఎంతటి తోపుగాడైనా ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా.
మొన్న దొరికిండు. అసలైతే ఈయన ఇంటామనే పట్టుకొచ్చిందని అందరూ అనుకున్నారు గాని అసలు ఎట్లా దొరికిండు? ఈ ఐబొమ్మ రవి లలిత కళలేంది? ఎన్ని పైసలు కమాయించిండు? సినిమాలోలను ఎట్లా మోసం చేసిండు? గవన్నీ సజ్జన సార్ చెప్తుండ్రు. ఈరుండ్రి. ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపించడము ఒక ఎత్తు అయితే, ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది. చాలామంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. అగనట చూసినావా ఈయన కథ ఎట్లున్నదో. ఇక అన్నట్టు మన చిరంజీవి సారు ఏమన్నాడో ఈనుర్రి. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే సిపి సజ్జనార్ గారు అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వాడు సహకరించారు. చూసినవా ఈ ఒక్కని చేయబట్టి కొన్ని 100 కోట్ల రూపాయలు లుక్సాన్ అయినాయట. కానీ చూస్తేనేమో గిట్లున్నాడు కదా. గిజంటోళ్ళు చేయబట్టి నాగార్జున ఇంట్లో కూడా మోసపోయిరటనోళ్ళ ఎట్లనో చెప్తాడు ఇనుర్రి. కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో, వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు మేక్ thousands of crores. ఆగనట. సరే ఐబొమ్మ రవి చేసింది ముమ్మాటికి తప్పున్నారే, కానీ ఇంట్లో ఇంకో మాట లేనే లేదు. కోట్ల రూపాయలు పెట్టి సినిమా తయారు చేసి టాకీసుల విడుదల చేస్తే వీడు ఒక్క రోజునే వెబ్సైట్లో పెట్టి జనాలకు పుక్కట్ల చూయించిండు. అన్యాయం అంటే అన్యాయమే, కానీ ఈడ ఇంకోటి చెప్పాలి. మరి జనాలు ఎందుకు చూస్తాన్లు, టాకీసులకు ఎందుకు పోతలేరు, ఈ ఐబొమ్మ మీదనే ఎందుకు నమ్మకం పెట్టుకుంటురు పబ్లిక్ కూడా? ఇది కూడా సినిమాలో ఆలోచించాలి కదా. అంతెందుకోలా కుటుంబంతో కలిసి ఒక్క సినిమా చూడాలంటే 2000 రూపాయలకు తక్కువగానే కాదు, అవునా కదా? మొన్న ఒక సినిమాకైతే ఒక టికెట్కు 800 రూపాయలు కూడా పెట్టిరు. గిట్లా టికెట్ రేట్లు 100కు 100, 1000కు 1000 అవుతుంటే గరీబోడు ఏం చూస్తాడు? మధ్యతరగతి వాళ్ళు టాకీసుల బొంట పోవాలంటే వెనక ముందు ఆలోచన చేయాలి కదా. ఒక దిక్కు పుక్కట్లనే సెల్ ఫోన్ ఐబొమ్మోడు సినిమా చూయిస్తుంటే 2000 పెట్టి సినిమాకు పోవాలని ఎందుకు అనిపిస్తుంది కదా. టికెట్ రేట్లు టాకీసుల ఇంటర్వెల్లా అమ్మే పేలాలు, సమోసాలు రేట్లు బాగా పిరమున్నాయి. మా పైసలు మిగులుతున్నాయి కాబట్టి మేము కూడా ఐబొమ్మ గీబొమ్మ అనుకుంటా చూసుకుంటున్నామని చూసేటోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఐబొమ్మని అరెస్ట్ చేసిర్రు, ఆ వెబ్సైట్లను మోయించిర్రు, మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఈ ఐబొమ్మడు పోతే ఇంకో బొమ్మోడు తయారుగాడ
తయారుగాడయ్యింది. ఇంకా బొచ్చడున్నాయి గిసంటి దొంగ సినిమాలు పెట్టే వెబ్సైట్లు. గా దొంగ సినిమాలు చూడొద్దంటే సినిమా వాళ్ళు కూడా ఆలోచించవలసి ఉన్నది. జనాలను దిల్కుచుగా టాకీస్లకు రప్పించేందుకు ఏమైనా ఉపాయం చేయాలని అంటారు పబ్లిక్. అమ్మో చలి పెడుతున్నది కదా, మొన్నటి సంది బాగా పెరిగిందోలా. ఇంకా హైదరాబాద్లోనే ఏమనుకోవాలి, ఇక అటు ఊర్లోనైతే మస్తు ఇక పొద్దుమూకైతే ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే ఇక వణుకుడే. పొద్దుగాల కూడా అస్సలు లేవబుద్దే అయితే లేదు. ఇప్పుడు గిట్లుంటే ఇక రాను రాను ఇంకెట్లుంటుందో గిదేమవుతున్నది. అగో అటు చూడు జనం ఎట్లా వణుకుతుర్రో. నిజం చెప్తున్నా, బయటికి వెళ్తే సాల్ పొగలు వెళ్తా అన్నాయి. అంటే చలి మంచు యుగం గంతగనం ఉన్నది. ఈ 4-5 రోజుల సంది అయితే మస్తు పెరిగిందోళ్ళ చలి. ఆదిలాబాదు, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలనైతే జనాలను మస్తు వణికిత్తాంది. పులిని చూస్తేనన్నా గంతగనం వణుకొత్తదో లేదో కానీ చలికి మాత్రం గజగజనే అవుతున్నది. పొద్దుగాల 11 అయినా కానీ చలి ఇడిచిపెడితే నీళ్ళులా ఎండ పొడ వెళ్ళినట్టు అవుతున్నది కానీ ఇక మాత్రం పోతలేదు. ఇక చీకటి పడే వాళ్ళకు చూడాలి, వామ్మో అసలు దర్వాజులన్నీ బంద్ పెట్టుకొని చెద్దర్లు కప్పుకున్నా చలి చంపుతూనే ఉన్నది. హైదరాబాద్లో తక్కువనే అనుకోవాలి కానీ ఊళ్ళలో చూడురి. హైదరాబాద్ వాళ్ళకి ఇప్పుడు కనుక ఊర్లకు పోతే వామ్మో అని ఒక్క రోజునే వాపస్సు మర్రత్తరు కావచ్చు. గంతగనం ఉన్నది. మరి పొద్దుగాల 6-7 అయినా కానీ తోవ కనబడతలేదు చాలా ఊర్లల్లో, అంత పొగ మంచే. మన పెద్దోళ్ళే గిట్లా వణుకుతుంటే పాపం బడిపోరలు దలుచుకుంటేనే పానం కలుక్కుమంటాందోళ్ళ. వాళ్ళు పొద్దుగాల 7-8 తయారై బడికి తోవబట్టాలన్నాయి. పొద్దుగాల తానం చేయాలి, తయారు కావాలి, సర్ది కట్టుకోవాలి. పాపం వాళ్ళకు సుక్కలు కనబడు. ఇక వాళ్ళను ఎట్లనో గిట్లా బుజ్గరిచ్చి గరం కోట్లేసి పంపించాల్సి వస్తుంది స్కూళ్ళల్లో. అన్నటి ముసలోళ్ళు పిల్లలు పొద్దుముకి బయటకు వెళ్ళకపోవడం మంచిదోళ్ళ. అగర్సే బయటికి వచ్చినా గానీ చెవులకు మఫ్లర్లు గరం కోట్లు పెట్టుకోరి. ఎందుకు వచ్చిన తిప్పలు? ఈ వచ్చే 4-5 రోజులు ఇంకా ఎక్కువనే ఉంటుందట చలి. వాతావరణ శాఖ పూలు చెప్తురు. జర పైలం మరి. ఇప్పుడు ఏంటంటే దొంగ పోలీసుల ముచ్చట చెప్పాలి మీకు. దొంగ పోలీసులు అంటే పోలీసుల దొంగల గురించి కాదు, దొంగలే పోలీసుల అవతారంలకు ఎట్లా మారిరో చెప్తా. అంత కన్ఫ్యూజన్ కొడుతుందా? భారీ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పుకుందాం మనం. రండి 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 దయచేయండి. ఆహా అగ చూడవు ఎట్లా నిలబడ్డారు, ఏడ దొరికినాయో ఏమో కానీ వీళ్ళ ముఖాలకు వర్క్ కవర్లు మంచిగా దొడిగిర్రు కదా పోలీసులు. ఈ పోలీసులు వెనక నించున్నోళ్ళు కూడా పోలీసులే, కాకపోతే వీళ్ళు ఒరిజినల్ పోలీసులు అయితే వాళ్ళు డూప్లికేట్ పోలీసులు అన్నట్టు. అంటే దొంగ పోలీసులు మంచిగా పోలీసు డ్రెస్సులు వేసుకొని చేతుల బేడీలు పట్టుకొని జేబుల డూప్లికేట్ తుపాకీ పెట్టుకొని కార్లలో తిరిగి ఇండ్లకు పోయి మేం పోలీసులమని మందిని మార్పిస్తున్నారట. ఇండ్లకు పోయి చెక్కింగ్లు గీకింగ్లు చేసి బంగారం అవి తీసుకొని పోలీస్ టౌన్కి వచ్చి తీసుకుపోరి అని చెప్పి పారిపోతున్నారట. నొల్ల మొన్న సుల్తానాబాదులా లక్ష్మి అనేట ఆమె ఇంటికి పోయి గిట్లనే మేం పోలీసులం అనుకుంటా ఆమె కొడుకు బేడీలేసి బంగారం ఎత్తుకుపోయిరట. గిట్లా చాలా మందిని ముంచిరట. నొల్ల ఈ డూప్లికేట్ పోలీస్ గ్యాంగు కథ ఒరిజినల్ పోలీసులకే ఎరికైంది. వీళ్ళను దేవులాడే పని పెట్టుకున్నారు, ఆఖరికి దొరికిరు. అగ చూడవు బేడీలు బంగారం కారు అసలు మామూలుగా ఉన్నదా వీళ్ళ కథ. అసలు వీళ్ళు ఎట్లెట్ల మందిని బెదిరించి దోసుకోబోతున్నారో పెద్దపల్లి డిఎస్పీ సారు చెప్తాను వినాలే మీరు. పోలీసులమని చెప్పి వాళ్ళ ఇంట్లో కొడుకును హ్యాండ్ కప్స్ వేసి మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి అనే సమాచారం మాకుంది, మీ ఇల్లు సెర్చ్ చేయాలని చెప్పి వాళ్ళ ఇల్లు సెర్చ్ చేసిన సందర్భంలో బీరువా కూడా ఓపెన్ చేయించి బీరువాలో ఉన్నటువంటి గోల్డ్ అదేవిధంగా 10,000 రూపాయల క్యాష్ కూడా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని బెదిరించి పోయి కరీంనగర్ 1 టౌన్కి వచ్చి అక్కడ పూర్తిగా మీ వివరాలని చెప్పి
తీసుకెళ్లాలని వాళ్ళు బెదిరించి వెళ్ళినట్టుగా కంప్లైంట్ వచ్చింది. చూసినారానోళ్ళ దొంగలు ఎట్టమోపోయారు, ఆఖరికి పోలీసులే వేషం కట్టి మరి దొంగతనాలకు తెగబడ్డారు. రాను రాను కథ ఎట్టుంటదంటే ఎవరు దొంగలో ఎవరు పోలీసులో జనాలకు అర్థమే అయితే లేదోళ్ళ కదా. అయితే అనగనగా ఒక ఊరల్లా, ఆ ఊర్లే ఒక మోరున్నది. ఆ మోర్లోకి వెళ్ళి ఒక పాము పోతాంది. పోయే పామును పోనితే ఏమవుతుంది, కానీ ఒక ఆయన ఉన్నాడు, అందులోకెళ్ళి బయటికి తీసే ఉపాయం చేసిండు. అటు ఇంకా ఏమైందో మీరు చూడాలి. చూడురి మరి చెప్పనా. ఓరి నాయనో, వీనికే రోగం, పామును గిట్ల పట్టుకున్నాడేంది, పామును పట్టుకునేటాయన నంగింది అని అనుకునేరు. కాదు ఈయనట ఈ పాము కాటు పెట్టిందట. మరి పాము కాటు పెడితే దవాఖానకు పోవాలి కదా, రైమని ఉరుక్కుంటాయి. ఈయనేం చేస్తుండు, ఆ పామునే పట్టుకొని దవాఖానకు పోయిండు. డాక్టర్ టైం ఖరాబు చేయకుండా, సార్ గీ పామే నన్ను కాటు పెట్టింది, దీనికి తగ్గట్టు నాకు ట్రీట్మెంట్ ఇయ్యుర్రి. ఏడ కాటు పెట్టింది, ఏ పాము కాటేసింది, పాము ఎంత పొడుగున్నది, కాటేసినాక అది ఆన్నే ఉన్నదా, ఉరికిందా, నీళ్ళల్లో తిరిగిందా, ఇవన్నీ అడగద్దు. అందుకే పామునే మీ కాడికి పట్టుకొచ్చిన అనవట్టిండోళ్ళ మంచి ఉపాయమే చేసిండు వటు, అంతే కదా. అసలు ఏ పాము తెలియంది ఏం మంది వేయాలి అని పుసుక్కున్న డాక్టర్ అంటే ఎట్లా అని అనుకోవచ్చు. అందుకే డాక్టర్ సాబ్ కూడా గిన్ఫ్యూజన్లు ఏముండద్దని కాటు పెట్టిన పామునే గట్టిగా పట్టుకొచ్చింది. ఆ ఓషేయికే కాటు పెట్టున్నది కదా, ఇసంగల్ల పామేనా, దాని తలకాయనను గట్టిగా ఒత్తుతేనే ఉన్నాడు. అయినా పాము తెరవకు ఈయన ఎందుకు ఉండాలే, వీళ్ళ షేను కాడ ఉన్న కాల్వల్ల ఈ పాము ఇటు అటు తిరుగుతుందట. అది నీరు కట్టనో వాన కొయ్యలనో అనుకున్నాడట. దాన్ని పట్టుకొని అవతలవాడి పోయిండు. పాముకు కోపం వచ్చింది, నన్నే ముడతావా అనుకున్నది కావచ్చు, కాటు పెట్టనే పెట్టింది. ఇక పాము కాటు పెట్టినా ఈయన ధైర్యంగా దాన్ని పట్టుకొని దవాఖానకు ఊరికొచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అన్నట్టు ఇది ఏడా జరిగిందో చెప్పాలి కదా. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నటనోళ్ళ నిజం చెప్తున్నా, కొందరికి అదృష్టం ఎట్లుంటుందంటే సావంచుల దాకా పోతారు, మళ్ళా వాపస్ మరుతారు. దీన్నే భూమి మీద నూకలు బాకీ ఉండు అని అంటారు, ఎరికే కదా. గట్లనే మన కేసముద్రం కాడ ఒక ఆయనకు భూమి మీద నూకలు ఇంకా బాకీ ఉన్నట్టున్నాయి. ఎట్లా అంటాడా చూడుర్రి మీరే. ఇగో గిటు చూడుర్రిగా మీరు, చూసినావా బండి కింద ఎట్లా వండుకున్నాడో పురుసత్తుగా, మీదికెళ్ళి మాల్గాడి పోతాంది. ముచ్చటేందో మీకు ఈ పాటికే సమజై ఉండాలి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్ స్టేషన్లనొల్ల ఈ మనిషి ఉండే కాడ ఉండక పట్టాలు దాటి ఉరం పెట్టుకున్నాడు. ఆడ ప్లాట్ఫామ్ ఉండనే ఉంది. మీదికెళ్ళి పోతే ఏమో షార్ట్ కట్ రూటు చూసుకున్నాడు. అంతల్నే బండెత్తాంది. ఇక జర్రంత అయితే గుద్ది పడేసు. అందల్నే ఈయన హుషారైండు, టక్కుమని పట్టాల మధ్యనే వండుకున్నాడు. బండేమో ఈయన మీదికి వెళ్ళిపోతున్నది. అగో చూడవు, కండ్లు మూసుకున్నాడు కావచ్చు మనిషి. పండుకో జరసేపట్లనే. అమ్మయ్య బండి ఆగింది. ఇక లేవు, ఇంకోసారి గట్ల పోతావు. నిజంగా కిస్మత్ గా లోడే కదా మనిషి. అయినా గంత పెద్ద ప్లాట్ఫారములు ఉండనే ఉండే, అటుకెళ్ళి పోవడానికి వేరే తోవ కూడా ఉంటాయి. అయినా గాని పట్టాలు దాటి పోవడేందోలా గంత తొందర ఎందుకు కావచ్చు. చూసారు కదా, గిదేగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.